వచ్చేసా పట్టుకోండి మేడం అట్లా. పట్టుకోండి మేడం అలా చేయండి. పట్టుకొని మాటలే పట్టుకోండి మేడం. వాళ్ళు నలుగురికి ఇచ్చారు. సరే సరే ఇక్కడ సార్ సార్ అట రావాలి సార్. హ్యాండ్ వస్తుంది సార్. ప్రొద్దుటూరు పట్టణంలో ట్రినిటీ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయటం మాకెంతో సంతోషకరంగా ఉంది. లోకల్ డాక్టర్స్ అంతా కూడా మాకెంతో సపోర్ట్ చేస్తున్నారు. టీమ్ వర్క్తో ఆటిజం సెంటర్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి పిల్లలు, ఎవరైతే తల్లిదండ్రులను గుర్తుపట్టలేనటువంటి పిల్లలు, సెల్ఫ్ ప్లేతో ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు, ఇట్లాంటి పిల్లలకు మాటలు డిలే ఉన్నటువంటి పిల్లలను అర్లీ ఐడెంటిఫికేషన్ చేసి అర్లీగా వాళ్ళకి ఇంటర్వెన్షన్ అనేది స్టార్ట్ చేస్తే స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, హోలిస్టిక్ అప్రోచ్తో మనం ముందుకు తీసుకెళ్లి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ద్వారా వాళ్ళని నార్మల్ స్కూల్కి మనం పంపించడానికి మనం ఇక్కడ ట్రైన్ అప్ చేస్తున్నాం. ఇలాంటి అవకాశం మాకు ప్రొద్దుటూరులో లభించడం మాకు ఎంతో సంతోషం. పట్టణ ప్రజలంతా కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాం. ట్రైన్ అనేది 6 to 9 months తీసుకుంటామండి. 6 to 9 monthsలో దాదాపు 70 to 80% వరకు ఇంప్రూవ్మెంట్ అనేది మనం తీసుకుని రాగలుగుతాం. ఎవరైతే అర్లీగా గుర్తుపడతారో, మనం దాదాపు 1 సంవత్సరం 8 నెలల నుంచే మనం పిల్లల్లో ఈ లక్షణాలన్నీ గుర్తించగలుగుతాము. గుర్తించిన వెంటనే సైకలాజికల్ ఎవాల్యుయేషన్ అని చేస్తాం. సైకలాజికల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళ మానసిక ఎదుగుదల శారీరక ఎదుగుదలకు సమానంగా ఉందా లేదా, లేదు ఆటిజంలో ఎంత వెనకబడుతున్నారు, ఎంత స్కోర్ చేస్తున్నారు, టిపికల్ ఆటిజంలో ఉంటున్నారా, వర్చువల్ ఆటిజంలో ఉంటున్నారా, ఈ లక్షణాలన్నీ మనం అసెస్మెంట్ చేసుకుంటే వాళ్ళ లెవెల్కు మనం దిగి వెళ్ళి వాళ్ళను మనం నార్మల్ కిడ్స్ చేసేదానికి దాదాపు 70 to 80% వరకు అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ ట్రినిటీ చైల్డ్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆటిజం సెంటర్ అనేది దాదాపు ఇక్కడెక్కడ మన రాయలసీమ జోన్స్ ఎక్కడ ఇటువంటి సెంటర్ లేదు. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా పిల్లలు చాలా మందికి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఆ పిల్లలకి పలానా సమస్య అని చాలా మంది తెలియదు అనమాట. మనం యాజ్ ఎల్ యాజ్ మేము చెప్పినట్టుగా 9 నెలల్లో మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఒకవేళ పిల్లలు ఏంటుంటుంది, సాధారణంగా తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయలేరు, ఇతరులను ఐడెంటిఫై చేయలేరు, నలుగురితో కలవరు, తర్వాత స్పీచ్ అనేది అసలు వాళ్ళకు ఉండదు, కమ్యూనికేషన్ అసలు ఉండదు, సెల్ఫ్ ప్లేతో ఉంటారు, తర్వాత ఎవరిని ఐడెంటిఫికేషన్ కూడా ఉండదు. కనీసం పేరెంట్స్ కూడా మమ్మీ డాడీ కూడా పిలిచే వీళ్ళకి ఇది ఉండదు అనమాట. సో ఇట్లాంటి పిల్లలు యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఏమనుకుంటుంటారంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి స్పీచ్ ఇవన్నీ వచ్చేస్తాయి, మీదేం త్వరపడక కంగారు పడకండి భయపడకండి చెప్తుంటారు. కానీ ఇదేం లేటెస్ట్గా దీన్ని ఆటిజం అనే ఒక స్పెక్ట్రమ్ డిజార్డర్ కింద దీన్ని లేబుల్ చేస్తున్నారు అనమాట. ఇదేంటంటే ముఖ్యంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎందుకు ఇప్పుడు ఏంటంటే కేసు చాలా ఎక్కువవుతున్నాయి. కాన్వెంట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం. తల్లిదండ్రులు ఇద్దరు బిజీగా ఉండటము, పిల్లల పట్ల కాస్త శ్రద్ధ తగ్గటము, దాంతోపాటు అది పిల్లలకి మొబైల్ ఎక్కువ ఇవ్వటం, ఈ స్క్రీన్ టైం ఎక్కువ ఉండటం వల్ల పిల్లలు ఏమవుతుందంటే డిటాచ్మెంట్ అవుతారు. అండ్ సొసైటీతో డిటాచ్మెంట్ అయ్యి వారి పిల్లలు ఎందుకు పనికి రాకుండా అట్లాగే మిగిలిపోతుంటారు అన్నమాట. ఇటువంటి పిల్లలకి మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకొని అర్లీగా థెరపీ స్టార్ట్ చేసి, ఇదేంటంటే ఒక్క డాక్టర్ చూసేది కాదు, ఇది టీం అంతా కలిసి టీమ్ స్పిరిట్తో మన పిల్లల్ని అర్లీగా బిఫోర్ 2 years or 3 years, గోల్డెన్ ఏజ్ అంటే 3 to 5 years అంటాం. ఈ మధ్యలోనే మన పిల్లలకి ఇమ్మీడియట్గా మన ట్రీట్మెంట్ థెరపీస్ ఇస్తే దాదాపు 6 months నుంచి కొంతమందికి సివియారిటీని బట్టి అప్ టు 1 year or 2 years వరకు మనము థెరపీస్ ద్వారా రకరకాల స్పెషలిస్టులు మన దగ్గర స్పీచ్ థెరపిస్ట్ ఉన్నారు,
యాజ్ ఎర్లీ ఈజ్ పాసిబుల్ అంటే మామూలుగా 2-3 దినాలకే వాళ్ళ స్పీచ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం, బెరా టెస్ట్, ఈ ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. చైల్డ్ సంబంధించి న్యూరో డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో ఇవన్నీ మన సెంటర్లోనే అసెస్మెంట్ చేస్తాము. సో ఇటువంటి సెంటర్ మన పొద్దుటూరులో మేము స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో మా సర్వీసెస్ ఏంటంటే ఒక్కరు కాదు చేసేది కాదు, టీం అనమాట. అంటే దీంట్లో ఆక్యుపేషన్ థెరపిస్ట్ ఉంటారు, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, స్పీచ్ థెరపిస్ట్ ఉంటారు, క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు, సోషల్ స్కిల్స్ ట్రైనర్స్ ఉంటారు, తర్వాత వచ్చి బిహేవియర్ మాడిఫికేషన్ స్పెషలిస్ట్ అని ఉంటారు, తర్వాత సెన్స్ ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్ అని ఉంటారు, ఫైన్ గ్రాస్ మోటార్ స్కిల్స్ నేర్పించే స్పెషలిస్ట్ ఉంటారు, తర్వాత స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. సో ఇంతమంది కలిసి మేము ఏంటంటే ఒక చైల్డ్ని నార్మల్ స్టేజ్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం అనమాట. సేమ్ బ్రాంచ్ మన అనంతపూర్లో ఉంది. దాదాపు 200 మంది దాకా పిల్లలు ఉన్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దాదాపు 10 మంది డాక్టర్ పిల్లలు మా సెంటర్లో ఉన్నారు. ఎంతమంది? 10 మంది. అంటే ఇప్పుడు అవేర్నెస్ని బట్టి చాలామంది రియలైజేషన్ వస్తుంది కాబట్టి అర్లీ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం వల్ల మన పిల్లల్ని అంటే మన నార్మల్ స్టేజ్ తీసుకొచ్చి యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్ అంటే నార్మల్ అయిపోతారు. విత్ ఇన్ టైంలో మనము ఇంటాక్ట్ అవ్వడం వలన, వాళ్ళకి థెరపీస్ అందించడం వలన, సరైన టెస్ట్ చేయడం వలన విత్ ఇన్ టైంలో వాళ్ళ పేరెంట్స్ రిలైజ్ చేసి తర్వాత అట్లాంటి పిల్లలు ఎవరు ఉన్నా కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడం వలన నార్మల్ స్టేజ్ మనం తీసుకురావడానికి చాలా అవకాశం ఉంటుంది. లేకపోతే సమాజానికి, కుటుంబానికి, అందరికీ పిల్లలు బరువుగా తయారైపోయి ఒక మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్గా వాళ్ళు మిగిలిపోతారు. సో దీనికి ట్రీటబుల్ కండిషన్. సో ఇటువంటి దీనికి మీరు కూడా అవగాహన పెంచడానికి మా సహకారము మీకు ఎప్పటికీ ఉంటుంది. మీ సహకారం మాకు అవసరము. ప్రజల్లో ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లాల్సిందిగా మా టీంటి చైల్డ్ డెవలప్మెంట్ తరఫున మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ టు అండ్ ఆల్. దిస్ ఇస్ డాక్టర్ విజయ్ కుమార్, సీనియర్ సైకాట్రిస్ట్. సో మాతో పాటు సీనియర్ మోస్ట్ డాక్టర్ దశరెడ్డి సార్ ఉండటం చాలా సంతోషం. నేను 30 సంవత్సరాల క్రితం ఇదే ఊరు పొద్దుటూరులో సైకాట్రిస్ట్ సేవలు అందించాను. మరి 30 సంవత్సరాల తర్వాత మావిడితో పాటు తన క్లినికల్ సైకాలజీ మా టీం అంతా ఉంది. స్పీచ్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషన్ థెరపిస్ట్, తర్వాత డాక్టర్ వేణు సీనియర్ మోస్ట్ ఫిజియోథెరపిస్ట్, ఇంకా చాలా మా టీం చాలా పెద్దది. సో ఇంతమంది మేము మీకోసం పొద్దుటూరులో ఉన్నటువంటి వాళ్ళ కోసం కాకుండా ఇన్ అండ్ అరౌండ్ పొద్దుటూరులో, తర్వాత మేబీ నాట్ ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ డిస్ట్రిక్ట్, తర్వాత ఈవెన్ ఓవర్సీస్ ఆల్సో వీళ్ళందరికీ మా సర్వీసెస్ రెండు సైడ్ మేము రెడీగా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాదాపు మేము ఒక 500 మంది దాకా మేము బాగా చేసామండి ఈ 10 సంవత్సరాల కాలంలో. ప్రతి ఇయర్ ఒక నార్మల్ స్టేజ్ తీసుకొచ్చి పంపిస్తాం అన్నమాట. నార్మల్ స్కూల్ పంపిస్తున్నాం. అట్లాంటి పిల్లల్లో దాదాపు స్కాలర్షిప్ కూడా వాళ్ళు తెచ్చుకోవడం అనేది జరిగింది. 1 lakh స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వచ్చినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. స్కూల్ టాపర్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మలేషియా నుంచి, తర్వాత ఓవర్సీస్ నుంచి చాలా మంది కిడ్స్ ఉన్నారు. ఆ కిడ్స్లో మనం థెరపీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 10 ర్యాంక్స్లోనే ఉంటున్నారు నార్మల్ స్కూల్లో. అది మాత్రమే కాకుండా మంచి గుడ్ స్కాలర్షిప్స్ కూడా ఎలిజిబిలిటీ అనేటువంటి తీసుకొని వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. ఏ ఏరియాలో కూడా వాళ్ళు డిఫరెంట్ కాదు అన్నటువంటిది వాళ్ళు ప్రూవ్ చేసుకోగలుగుతా ఉన్నారు. ప్రొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ఇందాక ఈ డాక్టర్ గారు, స్పెషలిస్టులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా వివరించారు. ఇప్పుడు మనం ఇలాంటి థెరపీ చేసుకోవడానికి అసలు ఇలాంటి సమస్య ఉందని చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. వాళ్ళు ఏదో ఇది బుద్ధిమాంద్యంలే అని చెప్పేసి చాలా మంది వాళ్ళను నెగ్లెక్టెడ్గా వదిలేసి వాళ్ళను ఇంకా మరీ హీన స్థితికి తీసుకొని చాలా కేసులు మనం మామూలుగా జనరల్ ప్రాక్టీస్లో మేము చూస్తుంటాం ఇలాంటి సమస్యలను. కానీ ఇప్పుడు ఒక కాంప్రహెన్సివ్ ఎన్ని కలిపి ఒకే గొడుగు కింద ఒకే చోట అనేది ఈ కాన్సెప్ట్ కొన్ని మనం వెళ్ళాలంటే తిరుపతి లేకపోతే అట్లా హైదరాబాద్ లాంటి చోటకి వెళ్లాల్సి ఉంటుంది. మనకు ఇది ప్రొద్దుటూరులో ఉండడం అనేది నిజంగా తల్లిదండ్రులకు, పిల్లలకు చాలా అంది వచ్చే అవకాశం. దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. ఇది అందరూ గ్రహించాలి. పిల్లలు వెనకబడుతున్నారు కానీ మాటల్లో వెనకబడుతున్నారు, చదువులో వెనకబడుతున్నారు, బుద్ధిమాంద్యమని మీరు అనుకుంటున్నారు. ఇలాంటివన్నీ గ్రూప్ ఆఫ్ థింగ్స్ అన్నిటి మీకు అర్థం కావవి ఒక స్పెషలిస్ట్ దగ్గర చూపించండి. వాళ్ళ సలహా తీసుకొని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.